ఈ కథ పేరు వల్లకాడు దానం. అనగనగా ఒక రాజ్యంలో రాజుగారు ఉండేవాడు. ఆ రాజుగారిని విశ్వనాథ శర్మ అనే పండితుడు రోజు ఉదయాన్నే దర్శిస్తూ ఆశీర్వచనాలు పలికి వెళ్తూ ఉండేవాడు. అలా కొన్నాళ్ళైన తర్వాత రోజు వచ్చి నా పని పాడు చేస్తూ శుష్క ఆశీర్వచనాలు చేసి వెళ్తున్నావు, నీకేం కావాలి, ఏమిటి అని అడిగాడు రాజు చిరాగ్గా కోపంగా. ఏముంది ప్రభు, బీదవాడిని, ఏదో కాస్త భూమి పుట్ర పారేస్తారని అన్నాడు శర్మ. ఏం భూములున్నాయి, వల్లకాటి భూములు తప్ప అన్నాడు మరింత చిరాగ్గా రాజు. పర్వాలేదు మహారాజా, ఆ వల్లకాడు భూములే ఇప్పించండి, సాగు చేసుకుని బతికేస్తాను అన్నాడు శర్మ. సరే తీసుకుపోమ్మని ఊరికి దక్షిణ దిశన ఉన్న శ్మశానాన్ని శర్మకి ఇచ్చేశాడు రాజు. విశ్వనాథ శర్మ పనివాళ్లను తీసుకెళ్లి శ్మశానంలో ఉన్న దిబ్బలన్నీ కొట్టేయించి నేల చదును చేయించాడు. మధ్య మధ్యలో మహావృక్షాలు ఉన్నాయి, వాటి కొమ్మల్ని కూడా నరికేసి చెట్లు కొట్టేయమన్నాడు. పనివాళ్ళు చెట్లు కొమ్మలు నరుకుతూ ఉండగా అనేక సంవత్సరాలుగా ఆ చెట్ల మీద వాసం చేస్తున్న దయ్యాలన్నీ కిందికి దూకి పెద్ద పెట్టిన కేకలు వేస్తూ అడ్డగించాయి. ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నాం, నిర్భయంగా వచ్చి మా చెట్లు కొట్టేస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగే దయ్యాలు. నేనెవరైతే మీకేమి, ఈ వల్లకాడు భూమి రాజుగారు నాకు రాసి ఇచ్చేశారు, ఇదంతా ఇప్పుడు నా భూమి, నా సొత్తు, అంచేత అంతా కొట్టించేసి చక్కగా సాగు చేసుకుంటాను అన్నాడు విశ్వనాథ్ శర్మ. అదేం కుదరదు, నువ్వు చెట్లు కొట్టడానికి మేము ఒప్పుకోం, ఇలా కొట్టేస్తే మేమంతా ఎక్కడ కాపురం ఉండాలి అని అడిగాయి దయ్యాలు. వెళ్ళి ఆ మాట రాజుగారిని అడగండి, లేదంటే ఆయన కోటలో హాయిగా కాపురం ఉండండి అని శర్మ గద్దించాడు. అసలు నువ్వు చెప్పే మాట నిజమేనని మాకు నమ్మకం ఏమిటి, ఈ రాత్రికి గడువివ్వు, వెళ్ళి రాజుగారిని అడిగి వస్తాం అన్నాయి దయ్యాలు. సరే ఆపండ్రా, రేపటి దాకా గడివిచ్చి చూద్దామన్నాడు శర్మ పనివాళ్లతో. దయ్యాలన్నీ కట్టగట్టుకొని ఆ రాత్రి రాజుగారి కోటలో ప్రవేశించాయి. నిద్రపోతున్న రాజును లేపి చుట్టూ చేరి విషయం వివరించాయి. అన్ని దయ్యాలను ఒక్కసారిగా తన చుట్టూ చూసేసరికి రాజుకి ఊపిరి ఆగినంత పని అయింది. నిజమే, ఆ వల్లకాడు భూములు నేను అతనికి దానం ఇచ్చేశాను, మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళండి అన్నాడు రాజు భయంగా. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేము, మాకు వల్లకాడైనా ఉండాలి, చెట్లైనా ఉండాలి, లేకపోతే మీ కోట శిరక మీదన కాపురం ఉండాలి అన్నాయి. రాజుకు ఒక్కసారి భయం వేసింది. తన కోట నిండా దయ్యాలు పిశాచాలు చేరితే తను, తన బంధువులు, తన పరివారం ఎక్కడికి వెళ్ళాలి, ఏం కావాలి, ఇలా ఆలోచించుకొని అనవసరంగా ఈ పిశాచాల పీడను తగిలించుకున్నానే అనుకొని, సరే మీకు పెద్ద పెద్ద చెట్లే కదా కావాలి, తూర్పు దిక్కున విస్తారంగా మా పళ్ళ తోటలున్నాయి, వెళ్ళి ఆక్రమించండి అన్నాడు రాజు. సరేనని దయ్యాలు తిరిగి వచ్చేసి ఆ మర్నాడు ఆ విషయం శర్మతో చెప్పాయి. ఇంతకీ మీకు వల్లకాడు ఇష్టమా, పళ్ళ తోటలు ఇష్టమా అని అడిగాడు శర్మ. పళ్ళ తోటలు మాకెందుకు, మాకు అలవాటైన వల్లకాడే మాకు కావాలి గాని అన్నాయి దయ్యాలు. అయితే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎలాగో పళ్ళ తోటలు మా పరం చేస్తున్నారు కనుక అవి శర్మగారికి ఇచ్చేయండి, వాటికి బదులుగా మా వల్లకాడు భూములు మాకే ఇచ్చేయమనండి అన్నాడు శర్మ. దయ్యాలకు ఆ మాట ఏదో బాగుంది అని ఆలోచించుకొని ఆ రాత్రి మళ్ళీ వెళ్ళి రాజుగారితో ఆ మాట చెప్పాయి. అలాగే కానివ్వండి, ఆ పళ్ళ తోటలు శర్మాన్ని తీసుకోమనండి, మీకు మీ వల్లకాడే అప్పచెప్పమనండి అన్నాడు రాజు. ఆ విషయం విన్న శర్మ తన పథకం పారిందని సంతోషించి రాజు దగ్గరికి వెళ్ళాడు. మహారాజులు మన్నించాలి, తాము అప్పుడే నాకు 2 ఎకరాల భూమి ఇస్తానన్నా సరిపోయి ఉండేది. ఆ చిరాకులో వల్లకాడు ధర్మం చేశారు, ఫలితంగా ఇప్పుడు పళ్ళ తోటలు ఇవ్వవలసి వచ్చింది. కోపం చిరాకుతో ఏ మాట అన్నా ఫలితం ఇలాగే ఉంటుంది మహారాజా అన్నాడు విశ్వనాథ్ శర్మ. తన తొందరపాటుకు రాజు తలదించుకొని శర్మకు జవాబు చెప్పలేకపోయాడు. సో ఎప్పుడు కానీ జీవితంలో మనము కోపము చిరాకు ఉన్నప్పుడు మాట తూలకూడదు, మాట తూలితే తర్వాత మనమే పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఓకేనా?